హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇక ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు అయితే తప్పుగా అనుకోకండి. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే బద్ధకపు భర్త తెలివైన భార్య పార్ట్ 2 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి. అబ్బా, పొద్దుగల లేచి ముగ్గేసుడు ఎవరు కనిపెట్టిండో గాని ఆడిగిట్లా నాకు దొరకాలే అని ఒక్కడే దెబ్బ చంపుతా. ఇక రోజు ముగ్గేసి వేసి నా నడువులన్నీ పోతాన్నాయి, నా చేతులన్నీ పోతాన్నాయి. అమ్మయ్య, లేచినా అటు ఇటు ఊడ్చినా చల్లినా ముగ్గేసిన. ఇక పోయి లోపల పని చేయాలి. ఇక మా బద్ధకరత్న లేచిండో లేవలేదో పోయి లేపుతా. నేను ఈయనని పెళ్లి చేసుకోవడం ఏమో కానీ రాన్నా ఈయన బద్ధకం నాకు వచ్చేటట్టుంది. అబ్బో, ఈరోజు జల్దే లేచిండు. లేచేమో గట్టిగానే ఆలోచిస్తాండు. మళ్ళీ అలా పని తప్పించుకోవడానికి మాస్టర్ ప్లాన్ ఇస్తాండు కావచ్చు. మంచం దిగకుండానే ప్లాన్ ఇస్తాండు. ఏమండి? అబ్బా, ఇది వచ్చింది ఇక నన్ను రీయడానికి. మళ్ళా ఇవాళ ఏం పని చెప్తుందో ఏమో. ఏంటిదే ఏమైంది? ఇవాళ జల్దే లేచినావు ఏమో, మంచం దిగకుండానే ప్లాన్ ఇస్తాను. ఏం ప్లాన్ ఇస్తాను పని తప్పించుకోవడానికి? నేనేం ప్లాన్ ఎత్తనే ఇక నాకేం పని ఉందే. ఇక నువ్వు వచ్చిన పని అయితే చెప్పు, ఏ ఊరితో గాని. ఇక నాకేం పని ఉంది? ఇక నీతో నొరుకుంటా కూర్చున్నాడే నా పనిగా. లేచి ముఖం కడుక్కొని చాయ్ పెట్టుపో. నేను మొహం కడుక్కొని స్నానం చేసి వస్తా. ఏంటిది చాయ్ పెట్టాలా? నేను చాయ్ పెడితే మరి నువ్వేం చేస్తావే? నేను స్నానానికి పోవాలి, నువ్వు పోయి పెట్టుపో జల్దీ. తలకాయ నొత్తాంది. అవు తలకాయ నొత్తాందంటే మరి నాకేడ పెట్టొస్తుంది? పెట్టరాకపోతే ఫోన్లో చూసి నేర్చుకొని పెట్టుపో. నేను స్నానానికి పోతాను. నేను వచ్చే వరకు చాయ్ రెడీగా ఉండాలి అంతే. నువ్వేం నాతో తలిగినావు పొద్దుగాల? నువ్వేమన్నా చేసుకోపో, నేను పోతానా. రోజు నేను పెడితే తాగు లోటడు. అరే ఆగే, ఒక్క నిమిషం మాట్లాడుతా అంటే పోతాన్నవేందే? చల్, నేను ఆగపో. ఈరోజు ఎట్లన్నా చేసి నీతోనే పనంతా చేపిస్తా. రోజు నేను చెప్తా అంటే నీకేం తెలుస్తుంది మరి? ఏంటి నన్ను చాయ్ పెట్టమంటాంది? నాకు చాయ్ పెట్టు రానే రాదు. ఏం చేస్తా, మెల్లగా ఎట్లనో అట్లా పెడతా. మళ్ళీ పెట్టకపోతే ఇక నన్ను ఏం చేసేది తెలియదు. కొన్నే పాలల్లో ఎక్కువ నీళ్ళు పోతా, మళ్ళీ ఇంకోసారి నన్ను పెట్టమనదు. ఏమైందండి? చాయ్ పెట్టిరా? నిమ్మలంగా కూర్చుర్రు. పెట్టిన పోయి పోసుకరా, తాగుదాం ఇద్దరం. అయ్యో, మళ్ళా నేనే పోసుకురావాలా? నువ్వు పోయి పోసుకొస్తే ఏమైతుంది? మళ్ళా నాకే పని చెప్తాను. ఇంతసేపు చాయ్ పెట్టినా గానీ కాళ్ళు నొత్తాన్నాయి, పోయి పోసుకరా పోయి. ఏంటిది? కాళ్ళు నొత్తానయ్యా? గీ చాయ్ పెట్టినందుకే కాళ్ళు నొత్తానయ్యా నీకు? అబ్బా, నీలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉండాలి. ఇక ఇంట్లో ఏ పని కాదు ఇక రోజు. సరే పోసుకొత్త నువ్వైతే కూర్చో అన్ని. మళ్ళా లేతే ఏమన్నా కాగల మళ్ళా నీ కాళ్ళకి? మళ్ళా అసలే శృతి మెత్తని కాళ్ళ అయ్యే, మళ్ళీ ఏమన్నా అయితే ఎట్లా? ఊర్రకే పోయి చాయ్ పోసుకొని రాపో. పోతా అన్నది, నీతో నూర్రి ఏం లాభం గాని. ఇగో పట్టు. మరి నీదేదే? నీ చాయ్ ఏది? నువ్వు తాగవా? నేను అలానే వేడిగా తాగేసి వచ్చిన కిచెన్లో. నువ్వు తాగు ఫస్ట్. అయితే నీ కడుపు నింపుకోరాదు, మళ్ళా నా గురించి ఏం ఆలోచిస్తావు కానీ. నువ్వైతే తాగు ఫస్ట్. అబ్బో, ఏంది గట్లా అంటాను? నన్ను తెలుసుగానే నాకు నువ్వంటే ఎంత ప్రేమనో. ఉంటది ప్రేమ. అబ్బో, నీ ప్రేమనా? మస్తు ప్రేమ. కూర్చున్న కాడికి అన్ని చేసుకుంటుంటే ఎవరికన్నా ఎందుకు రాదు ప్రేమ? అందరికి వస్తుంది. సర్లే కానీ చాయ్ తాగి కొన్ని బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టు. గట్ల బయటికి ఎవరింటికైనా పోయి 2 ఉల్లిగడ్డలు తీసుకొని వస్తా కూరలోకి. నువ్వేంది నాకు పని చెప్తాను పొద్దుటి నుంచి? అయ్యో, బాగానే పని చేసినావా? ఒక చాయ్ పెడితే అయిపోతుంది కదా. ఇక నేను పోతా అన్నా, వచ్చే వరకు బియ్యం కడిగి అన్నం వండు. ఇదేంది చాయ్లో ఇన్ని నీళ్ళు పోసినా ఏమనలేదు, మళ్ళా బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి అన్నం వండమంటాంది. ఏమనకుండా పోతాంది ఏంది? ఏమవుతుంది? నన్నైతే ఏమనలేగా.
గట్ల చేస్తే ఏం పని చెప్పదని నేను అనుకుంటా అంటే మళ్ళీ నన్నే అండ ఉండమని చెప్పిపోయింది. ఈసారి అన్నం గట్టిగానే వండుతా. అన్నం తినరాకుండా కావాలి, మళ్ళీ ఇంకోసారి నన్ను ఏ పని చేయనియదు. గా ముచ్చట ఈ ముచ్చట మాట్లాడే వరకు ఈ చాయ్ చల్లగా అయింది. చాయ్ అంతా తాగినట్టే లేదు. పోయి బియ్యం కడిగి అన్నం వండుతా. నీ అమ్మ నాకే శాతం కాదంటే ఇదంతా పని నాకే చెప్తాంది. బియ్యం కడిగినా అన్నం వండినా వచ్చే వరకు జరసేపు పోయి పంత. వామ్మో గీదొత్తనే ఉందిగా అప్పుడే, మళ్ళా గీమతో నామని తీసుకొని వస్తుంది. ఏం చేస్తారండి? అన్నం అయిందా? అయిందే, ఇప్పుడే పని చేసిన. అమ్మో ఇవాళ ఎట్లనో అన్నం వండుతా అన్నవేందో ఈ పిల్లగా. ఇక ఏం చేయాలవ్వా, తినాలంటే మళ్ళీ వండుకోవాలిగా. వామ్మో ఇదేంటిది? ఇది అన్నమా? ఇంత గట్టిగా ఉంది ఏంది రాళ్ళలాగా? అవును కానీ ఇంత గట్టిగా వండిండు ఎట్లా తింటారు ఏంది? ఇక మీరు ఏం తింటారు కానీ మా ఇంట్లో గోడ కడుతురు కానీ దానికి వనుకొత్త అయితే నేను తీసుకొని పోతలే. సో చూసిరా ఫ్రెండ్స్, మన వీడియో ఎట్లా అనిపించింది? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో ఏమవుతుంది అని తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. బాయ్ బాయ్.